రండి ప్రభు సన్నిధిలో ఆరాధనలో ప్రవేశించమునుపు ప్రభుని ఆరాధించమునుపు ఒక మాట జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయం. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయం 11, 12 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథము 60వ అధ్యాయము 11, 12 వచనాలు మనం కలిసి చదువుకుందాం. మనుషుల సహాయం వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయం దయచేయము. దేవుని వల్ల మేము శోర కార్యములు జరిగించేదము. మా శత్రువులను అనగదొక్కువాడు ఆయనే. చిన్న ప్రభు నడిపింపు కొరకై ప్రార్థన చేసుకుందాం. ఎందుకంటే ప్రియులారా, మనుషుల సహాయం వ్యర్థము, దేవుని వల్ల మాకు సహాయం కలగాలి. కాబట్టి దేవుని వల్ల మేమేం చేస్తాము? శోర కార్యములు జరిగించేదము. అంటే శోర కార్యములు అంటే ఏంటి? విజయవంతమైన కార్యాలు, విజయముతో కూడినటువంటి కార్యాలు మేము జరిగించేదము అని అర్థం. అయితే ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రార్థన చేయకముందు ఒక మాట జ్ఞాపకం చేసుకున్నాం. ఏంటిదంటే, దేవుని విజయవంతమైన కార్యాలు ఎలా జరిగించబడినవి, మన ఎడల ఎలా ఉన్నాయి. ఎందుకంటే వాస్తవాన్ని చూసినట్టయితే దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు ఎలా జరిగించబడినవి మన ఎడల అంటే దేవుని యొక్క ఉద్దేశాలు చాలా ఉన్నాయి. దేవుడు మన ఎడల విజయవంతమైన కార్యాలు ఎలా జరిగించాడు, అది మెయిన్. దేవుడు విజయవంతమైన కార్యాలు మన ఎడల జరిగించాడు. ఎలా జరిగించాడు వాటిని మనం ధ్యానించమునుపు ప్రభు నడిపింపుకి ఇచ్చిన ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకై వందనాలు. ఈ సమయంలో తండ్రి, మరి ఇప్పటి వరకు ఆరంభ ప్రార్థనలో పాటల్లో మీరు తోడుగుండారు, వందనాలు. ఈ సమయంలో తండ్రి, ఆరాధన వర్తమానం ధ్యానించబోతున్న సాయం చేయండి. వర్తమానంలోకి వెళ్తున్న సాయం చేయండి. నిలబడేవాడిని నేనైనా నిలబెట్టేది మీరు, మాట్లాడేవాడిని నేనైనా మాట్లాడించేది మీరు, నాలో ఆత్మనప్పటికి ఆత్మను అభిషేకించేది మీరు. ప్రజలు మీ వారు వాక్యం మీది, నేనైతే నిష్ప్రయోజకమైన వాడిని. దాసుడు కన్నులు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసురాలు కన్నులు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కన్నులు మీ వైపు వీక్షిస్తున్న మీరే సహాయం గురించి మహిమ పొందండి ప్రభా. దయచేసి వాక్యం ధ్యానించడానికి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, దేవా తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి, ఆకాశం ఎప్పి పాటదాలంత విస్తారమైన నీ పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి, మీ ఉద్దేశాలు బయలుపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు జరగబోతున్నటువంటి ఆరాధన వర్తమానము, ప్రభువుల వర్తమానం, తర్వాత కూడికలన్నీ కూడా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. నాతో మాతో మీరు మాట్లాడండి. ఈరోజు జరగబోయేటటువంటి దేవా, మరి ఈ యొక్క ఆరాధన ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని, శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి అక్కడ తెచ్చమని. భౌతికంగా నేను ఎంతో బలహీనుణ్ణి దేవా, ఎంతో నీరసంగా ఉన్నాను. గ్యాస్ ట్రబుల్, కళ్ళు తిరగటాలు, బలహీనతలు కలిగిన వాడిని, నరాలు ప్రభు బలహీనతలు కలిగిన వాడిని. అయినప్పుడు కూడా ఎన్ని బలహీనతలు ఉండవు, మీలో బలవంతుణ్ణి, అది మీ శక్తే. కాబట్టి మీ శక్తిని బట్టి నిలబడుతుండగా మీరే బలపరిచి శత్రు కార్యాలను లయపరచండి. మా చుట్టూ నా చుట్టూ కంచి వేయండి, యజ్ఞ ప్రకారాలు ఉంచండి, దూతను కావలా ఉంచి కనబడి కర్మ విభాగాల్లో శత్రుగాలు లయపరచమని ప్రార్థన చేస్తున్నాం. దేవా, మా జీవితాల్లో మీకు ఏది ఇష్టమో జరిగించమని ప్రార్థన చేస్తూ ఈరోజు పరిచర్య అంతా దీవించండి. వచ్చిన వారిని బట్టి స్తోత్రాలు, రావాల్సిన వారిని త్వరబడి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వారి సకాలం నడిపించండి. ఎవరికి టపాయిలకి ఇల్లు జరగకుండా సాయం చేయండి. ఈరోజు ఆరాధన వర్తమానం ఎంత దీవించి శత్రు సిగ్గు మీకు మహిమ తెచ్చుకొని మాతో మాట్లాడి మా అక్కర్ తీర్చమని, ఆలస్యమైన తప్పిదములు ఏవైతే ఉండే వాటిని క్షమించమని, ప్రభువైన హెబ్రోను క్షేమం, మెర్షలేం క్షేమం కొరకు, ఎల్షాదై మందిరం కొరకు కూడా ప్రార్థిస్తూ మీ క్షేమాన్ని మీరే మందిరం యొక్క అవసరత కూడా తీర్చమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట విశ్వాసంతో స్తుతించి ప్రార్థించి అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫ్యానే. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఏమని రాయబడుతూ వచ్చినాయి అంటే, దేవుని యొక్క వాక్యాన్ని చూడగా కీర్తనల గ్రంథం 60వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంది. 11వ వచనంలో మనుషుల సహాయం వర్ధం, మనుషుల సహాయము వర్ధం కాదు వ్యర్థము, మాకు సహాయం చేయమని మనం ప్రార్థన చేస్తున్నాం, అడుగుతున్నాం. 12వ వచనంలో చూడగా దేవుని వలన మేము సూర్య కదక్క సౌర కార్యములు జరిగించేదాం, ఆ కార్యములు జరిగిస్తాం. ఓకే, దేవుని వలన మనం గొప్ప కార్యాలు జరిగిస్తాము. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, దేవుడే మన ఎడల విజయవంతమైన కార్యాలు జరిగించాడు. ఎలా విజయవంతమైన కార్యాలు జరిగించాడంటే బైబిల్లో కొన్ని విషయాలు ఉంటాయి. రండి దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే, దేవుని యొక్క వాక్యం చూసినట్టయితే 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గురించిన జ్ఞానము
అది ఇక్కడ విజయము అన్నది కనబడుతుంది. విజయోత్సాహంతో ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఊరేగిస్తున్నారు. సరే, వాళ్ళు ఎట్లా ఊరేగిస్తున్నారు ఏంటన్న తర్వాత చూద్దాం. ఇక్కడ ఒక మాట చూసినట్లయితే విజయం అన్నది ప్రాముఖ్యత. దేవుడు మన ఎడల సోర కార్యములు అంటే విజయవంతమైన కార్యాలు ఎలా జరిగించాడు? ఒక రకంగా చెప్పాలంటే దేవుడు మన ఎడల విజయవంతమైన కార్యాలు ఎలా జరిగించబడినవి అని కూడా మనం చెప్పొచ్చు. ఎలా దేవుని యొక్క కార్యాలు జరిగించబడినవి అంటే మొదటి మాటను చూస్తున్నాము. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో మనం చూసినట్టయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, ప్రియులారా, క్రీస్తును గురించిన జ్ఞానము వలన. ఏమండి? క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము. కాబట్టి దేవుని యొక్క వాక్యం మనకు చెప్పబడినటువంటి మొదటి మాట ఏంటంటే క్రీస్తుని గురించినటువంటి జ్ఞానము. ఏంటంటే అది జ్ఞానం. కాబట్టి మన జీవితంలో దేవుడు మన ఎడల కానీ, దేవుడు మన కుటుంబ ఎడల కానీ, దేవుడు మన జీవితాల్లో కూడా విజయవంతమైన కార్యాలు మన ఎడల జరిగిస్తూ వచ్చాడు. అది ఎలా మన ఎడల విజయవంతమైన కార్యాలు జరుగుతూ వచ్చినాయంటే క్రీస్తులో ఉన్న క్రీస్తుని గురించినటువంటి జ్ఞానమును బట్టి. దేని బట్టి అండి? క్రీస్తుని గురించిన జ్ఞానమును బట్టి. అంటే మన జీవితాల్లో ఏదైతే క్రీస్తుని గురించి జ్ఞానం ఉందో, క్రీస్తుని గురించి జ్ఞానము ఏదైతే మనం తెలుసుకుంటూ వచ్చామో ఆ జ్ఞానపూర్వకమైన వాటిని బట్టి దేవుడు మనకు విజయాన్ని ఇస్తున్నాడు. అర్థమైందండి? క్రీస్తుని గురించి జ్ఞానం ఏంటి? క్రీస్తే సర్వాధికారి ఉన్నాడు. అవునా? ఆయనకు అంతా తెలుసు. మానవుడు ఏ పాపంలో ఉన్నాడో, ఎలాంటి మానవుడు ఏ పాపంలో జీవిస్తున్నాడో, ఎలా ఉన్నాడో ఆయన బహు జ్ఞానవంతుడు. అందుకంటాడు సొలొమోను కంటే, పాటలో ఉంది సొలొమోను కంటే శ్రేష్ఠుడని. సొలొమోను కంటే గొప్పవాడు, యోనా కంటే గొప్పవాడు, మోషే కంటే గొప్పవాడు అని ఎందుకు రాయబడుతూ వచ్చింది అంటే క్రీస్తులో ఉన్న జ్ఞానం గొప్పది. క్రీస్తులో ఉన్న జ్ఞానము మన ఎడల విజయోత్సవమైన కార్యములు జరిగించబడినవి. ఎలా అంటే క్రీస్తుని గురించినటువంటి జ్ఞానాన్ని బట్టి. ఏదైతే యేసు ప్రభువాని గురించిన జ్ఞానం ఉందో, క్రీస్తు ప్రభువారి యొక్క క్రీస్తు ప్రభువారి గురించినటువంటి జ్ఞానపూర్వకమైన మాటలు ఏవైతే ఉన్నాయో ఆ జ్ఞానంతో కూడినవి, ఆ జ్ఞానపూర్వకమైన మాటలను బట్టి మన జీవితాలు ఏం జరుగుతూ వచ్చిందండి? విజయోత్సవం జరుగుతూ వచ్చింది. ఏంటి ఆ విజయోత్సవం? శిలువ కార్యం. కలువరి శిలువలో యేసు ప్రభువారు ప్రాణం పెట్టడమే విజయోత్సవ కార్యం. అదే విజయవంతమైన సూరకార్యం. సురాకార్యం అంటే అర్థం ఏంటి? సూరకార్యం అంటే విజయవంతమైన కార్యం అని అర్థం. అంటే శిలువలో ఆయన చేసిన విజయవంతమైన కార్యం కంటే మరొకటి ఉందా? మరి అది ఎలా చేశాడు? జ్ఞానంతో చేశాడు. అవునా కదా? మాకులాగా మందిరం కడుతున్నాము ఆయన అందరూ చెప్పుకుంటున్నాడా? ఊరందరూ సాటి ఎత్తున్నాడా? లేదు. ఎలా చేశాడు? ఆ రోజు ఆయన శిలువ కార్యం జరగాలి. ఆ శిలువ కార్యం జరిగితే శత్రువు కోటం ఉంది. ఆ శిలువ కార్యం జరిగితే శత్రువుకు నాశనం ఉంది. ఆ శిలువ కార్యం జరిగితే శత్రువు పైన విజయం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువు ఆ శిలువ కార్యం అన్నది మర్మంతో దాచిపెట్టాడు. అదే జ్ఞానం. క్రీస్తుని గురించిన జ్ఞానం ఏంటంటే శిలువే. ఆ శిలువ కార్యాన్ని దాచిపెట్టాడు. ఆ శిలువ కార్యాన్ని సాతానుడికి బయలుపరచబడకోకుండా దాచిపెట్టడం ద్వారా ఆ శిలువ కార్యం ఇప్పుడేమవుతుంది? క్రీస్తులో ఉన్న జ్ఞానము శిలువ కార్యం మనకు విజయోత్సవంతో తెలియపరచబడింది. ఇప్పుడు ఆయన శిలువ వేయబట్టడం ద్వారా, ఆయన మరణ భూస్థాపన ద్వారా ఆ జ్ఞానపూర్వకమైన ప్రభు ఆ శిలువ అనేటువంటి ఆలోచనని, ఆ మర్మాన్ని జ్ఞానంగా ఆయన దాచిపెట్టడం ద్వారా ఇప్పుడు మన జీవితాల్లో శిలువ కార్యం జరిగింది. ఏం జరుగుతూ వచ్చిందండి? మన జీవితాల్లో జరిగింది. ఇప్పుడు ఆ శిలువ కార్యం మన జీవితాల్లో జరగటం ద్వారా క్రీస్తుని గురించినటువంటి జ్ఞానాన్ని మనం ఏం తెచ్చుకున్నాం? పొందుకుంటూ వచ్చాం, సంపాదించుకుంటూ వచ్చాం. కానీ ఇక్కడ మొదటి మాటను చూసినట్టు ప్రియులారా, దేవుని వాక్యం చూడంగా అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో క్రీస్తుని గురించిన జ్ఞానము. దీనిని బట్టి మనం ఏం చేస్తున్నాం? దేవుడు మన ఎడల విజయవంతమైన కార్యం జరిగించాడు. క్రీస్తులో ఉన్నటువంటి జ్ఞానపూర్వకమైన ఆలోచన, జ్ఞానపూర్వకమైన విధానాన్ని బట్టి యేసు ప్రభువారిలో ఏ జ్ఞానం ఉందో ఆ జ్ఞానం ద్వారా మన జీవితానికి, అంటే యేసు ప్రభువారిలో ఉన్న జ్ఞానాన్ని బట్టి మనలో విజయవంతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. అదే శిలువ కార్యం. దాన్ని బట్టి మనం ప్రభుని ఏం చేయాలా? ఆరాధించాలి. ఇదన్నమాట మొదటిది. మర్చిపోయినట్టున్నారు, నాకు కుర్చీ చేయటం మర్చిపోయారు, కుర్చీ చేయండి. కానీ రెండో విషయాన్ని చూద్దాం. మొదటి మాట ఏంటి? క్రీస్తుని గురించినటువంటి జ్ఞానపూర్వకం జ్ఞానం. అదే దేవుడు మన ఎలా జరిగించిన విజయవంతమైన కార్యం ఏంటంటే
క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం మనకు తెలియపరిచాడు. ఆ క్రీస్తుని గురించినటువంటి జ్ఞానం ద్వారానే మనలో సిలువ కార్యం జరుగుతుంది. ఏ సిలువ కార్యాన్ని అయితే ప్రభు జ్ఞానపూర్వకంగా మనమంతా దాచిపెట్టాడో ఆ జ్ఞానం మన జీవితాల్లోకి రావడం ద్వారా మనలో సిలువ కార్యం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతూ వచ్చిందండి? ప్రభువుని మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం, పరలోక రాజ్యంలో కూడా ఉండబోతున్నాం. ఇదన్నమాట మొదటిది. ఇక రెండో విషయాన్ని చూద్దానండి. రెండో మాట మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యాన్ని చూడంగా దేవుడు మన ఎలా జరిగించిన విజయవంతమైన కార్యాలు ఎలా జరిగించాడు? ఒకటి క్రీస్తుని గురించిన జ్ఞానమును బట్టి మనలో సిలువ అనే విజయవంతమైన కార్యాన్ని జరిగించాడు. రెండోదిగా చూడగా రండి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్టయితే ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. కుర్చీ ఒకటండి. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 19వ వచనం. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం. వారు నాతో యుద్ధం చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము. ఇప్పుడు విజయం అన్నది క్రైస్తవులు దేవుని బిడ్డలకు ఎలా వస్తుంది? దేవుని ద్వారానే. ఇప్పుడు ఏమన్నాడు ప్రభు? ఏమన్నాడు? వారు నీతో యుద్ధం చేస్తారు కానీ నేను నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. అంటే దేవుడు తోడుకుంటాం ద్వారా ఏం జరుగుతుంది? విజయం వస్తుంది. అయితే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే దేవుడు మనకు తోడుగా ఉండటం ద్వారా సూర కార్యం జరిగించబడుతుంది. అంటే దేవుని కార్యం జరిగింది. దేవుడు మన ఎడల విజయోత్సవమైన కార్యాలు ఎలా చేశాడంటే మొట్టమొదటిగా చూడగా ఎలా చేశాడు? క్రీస్తుని గురించిన జ్ఞానం ద్వారా సిలువ అనే కార్యాన్ని మనలో జరిగించాడు, విజయోత్సవమైన కార్యం. రెండోదిగా చూడగా విజయవంతమైన కార్యం అంటే దేవుని యొక్క సూర కార్యము ఎలా జరిగించబడుతూ వచ్చిందంటే మన ఎడల ఎలా జరిగిస్తూ వచ్చాడంటే రెండోదిగా ఆయన మనకు తోడుగా ఉండటం ద్వారా. అంటే దేవుడు ఏదైతే మనకు తోడుగా ఉన్నాడో, ఏదైతే మనకు తోడుగా ఉంటూ వచ్చాడు, ఆయన తోడుగా ఉండటం ద్వారా మనలో ఏం జరుగుతూ వచ్చిందండి? విజయవంతమైన కార్యాలు. మీరు చూడండి, మోషేకి దేవుడు తోడుగా లేడు, ఉన్నాడా లేదా? మోషేకి తోడుగా ఉన్నాడు. ఇంకెవరు తోడుగా ఉన్నాడు? దేవుడు యెహోషువకు తోడుగా ఉన్నాడు. మోషేని గురించి యెహోషువ ఏమంటాడు? నేను మోషేకు తోడే ఉన్నట్లు నీకును తోడుగా ఉంటాను. అంటే అర్థం ఏంటి? దేవుడు తోడుకున్నాడు. దేవుడు తోడుకుంటున్న ద్వారా ఏం జరుగుతూ వచ్చినాయి? ఒక గొప్ప గొప్ప విజయవంతమైన కార్యాలు జరుగుతూ వచ్చినాయి. కాబట్టి దేవుడు మన ఎడల విజయవంతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. వేటిని బట్టి ఎలా జరిగిస్తూ వచ్చాడంటే ఒకటి క్రీస్తుని గురించిన జ్ఞానం ద్వారా సిలువ అనే విజయవంతమైన కార్యం మనలో జరిగించాడు. రెండోదిగా చూడగా దేవుడు మనకు తోడుగా ఉండటం ద్వారా విజయవంతమైన కార్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. అంటే ఆయన తోడుగా ఉండటం ద్వారా, ఆయన మనల్ని విడిచిపెట్టకపోవటం ద్వారా, ఆయన మనకు దగ్గరగా ఉండటం ద్వారా, ఆయన మనకు తోడుగా ఉండటం ద్వారా ఏం జరుగుతూ వచ్చిందండి? విజయవంతమైన కార్యం మన జీవితాల్లో జరుగుతూ వచ్చింది. ఈరోజు ఒక సిలువ అనే గొప్ప కార్యం, లేదంటే సాతాన్ని జయిస్తున్నాం, శత్రు కార్యాలపైన విజయం పొందుతున్నాం అంటే ఈ విజయవంతమైన కార్యం ఎలా జరిగించబడుతూ వచ్చిందంటే దేవుడు మనకి తోడుగా ఉండటం ద్వారా. ఇదన్నమాట రెండు. మొదటిగా క్రీస్తుని గురించిన జ్ఞానము ద్వారా విజయవంతమైన కార్యం మన జీవితాల్లో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. రెండు, దేవుడు మనకు తోడుగా ఉండటం ద్వారా మన జీవితాల్లో విజయవంతమైన కార్యాన్ని జరిగిస్తూ వచ్చాడు. నిజంగా ఆయన మన జీవితాలకు తోడుగా లేకపోతే మనం ఏమైపోతాం? అరణ్యంలో కానీ ఇశ్రాయేలు ప్రజలు పిట్టలు రాలిపోయినట్టు రాలిపోయేవాడు. మరి అలా రాలిపోకుండా మనుషుల్లాగా ఉండమంటే అర్థం ఏంటి? పాట కూడా పాడుకుంటూ వచ్చాం. పశువులారా మృగములారా అని పాట కూడా పాడుకుంటూ వచ్చాం. ఆకాశ నక్షత్రములారా సూర్యచంద్రులారా అని పాడుకుంటూ వచ్చాం. మరి ఆ యొక్క మృగములు పశువుల్లాగా మనం ఎందుకు రాలిపోవాలా? ఎందుకు రాలిపోలేదంటే మనకు దేవుడు తోడుగా ఉన్నాడు. కానీ మన జీవితాల్లో ఏ పని చేసినా, ఏ కార్యం చేసినా విజయవంతమైన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. కానీ మొదటి మాటను మనం చూస్తున్నాం ప్రియులారా, దేవుని యొక్క కార్యాలు. మొట్టమొదటిగా చూసినట్టయితే దేవుడు మన ఎడల జరిగించిన విజయోత్సవమైన కార్యములు ఎలా జరిగించబడినవంటే ఒకటి క్రీస్తుని గురించిన జ్ఞానమును బట్టి. రెండోదిగా దేవుడు మనకు తోడుగా ఉండటం ద్వారా, దేవుడు మనకు తోడుగా ఉండటం ద్వారా విజయోత్సవమైన కార్యాలు మన ఎడల జరిగించబడుతూ వచ్చినాయి. మూడోదిగా చూడగా రండి, కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు, వారి పాపము వారికి విజయమియ్యలేదు. నీవు వారిని కటాక్షించు గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలిగేది.
కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న ఎన్నో మాట అండి ఇది. మూడవదిగా దేవుడు మన ఎలా విజయోత్సవమైన కార్యములు ఎలా జరిగించాడు అని అంటే, లేదా ఎలా జరిగించబడినవి అని అంటే, జరిగించబడింది కాదు, ఎలా జరిగించబడింది. దేవుడు మన ఎలా విజయోత్సవమైన కార్యములు ఎలా జరిగించబడినవి అంటే, మన ఎలా జరిగించబడినవి అంటే, ఒకటి క్రీస్తుని గురించిన జ్ఞానమును బట్టి ఆ సిలువ కార్యం విజయోత్సవం మనలో జరిగించబడుతూ వచ్చింది. రెండు, దేవుడు మనకు తోడుగా ఉండటం ద్వారా మన జీవితంలో విజయవంతమైన కార్యం జరిగించబడుతూ వచ్చింది. మూడవదిగా చూడగా రాయబడుతున్న మాట ఏంటండి, దేవుని యొక్క దక్షిణ హస్తం. కటాక్షం వెళ్ళిపోయింది ఆ కూరికి. కాబట్టి దక్షిణ హస్తమే ఏంటిది? దక్షిణ హస్తం అంటే దేవుని యొక్క దక్షిణ హస్తం ద్వారా ఏమంటాడండి అక్కడ చూడండి, 3 వచ్చిన చివరిలో బైబిల్ గ్రంథంలో ఏమన్నాడు? నీ దక్షిణ హస్తము బాహువే, నీ ముఖ కాంతియే. విజయం ఎలా వచ్చిందండి? మూడోదిగా దేవుని యొక్క దక్షిణ హస్తం ద్వారా. దేవుని యొక్క దక్షిణ హస్తం అంటే ఏంటి? ఆయన కుడి చేయి. ఏంటండి? ఆయన కుడి చేయి. ఆయన కుడి చేయి ద్వారా మనకు విజయాలు వస్తూ వచ్చింది. ఎందుకు మనకు ఆయన కుడి చేయి ద్వారా ఎలా విజయాలు వచ్చినాయంటే, యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19 వచ్చినట్టుకుంటే రాయబడుతూ వచ్చింది. క్షమించండి, 40 చూడండి, 43, 19, 49, 15, 16 పెట్టుకుంటా. చదువుతూ ఉండే అక్క, కంగారు పడొద్దు, నన్ను టెన్షన్ పట్టద్దు, బీపీ షుగర్ ఎక్కువైంది లేవులే కానీ. కాబట్టి 49వ అధ్యాయము 16వ వచనం, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారంలో నిత్యము నీ ప్రాకారం నా ఎదుటండి అన్నాడు. నా ప్రాకారం కాదు, ఏమన్నాడు అక్కడ? చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? ఆయన కుడి హస్తంలో మనం చెక్కుకున్నాడు. ఆయన దక్షిణ హస్తం ఏం చేస్తుంది? మనం ఇంతకుముందు చూసాం కీర్తన గ్రంథం 118వ అధ్యాయం 15, 13, 14, 15, 16, 17 వచ్చిన చూడగా ఆయన దక్షిణ హస్తము సాహస కార్యములు చేస్తుంది. సాహస కార్యాలు అంటే చూడండి, దేవుడు మన ఎడల విజయోత్సవమైన కార్యం ఎలా జరిగిస్తూ వచ్చాడంటే, వేటి ద్వారా జరిగిస్తూ వచ్చాడు? ఒకటి క్రీస్తుని గురించిన జ్ఞానం ద్వారా జరిగిస్తూ వచ్చాడు. రెండోదిగా చూడగా దేవుడు మనకు తోడుగా ఉండి ఆయన మనకు తోడుగా ఉంటుందని విజయవంతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. అందుకంటాడుగా మోషేతో కూడా, మోషే నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని నిర్గమకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో మోషేతో అంటాడు. ఏమంటాడు? నా సన్నిధి నీకు తోడుగా వచ్చును కాక. అంటే దేవుని యొక్క తోడుగా ఉండటం ద్వారా, మరి మోషేకి దేవుడు తోడుగా ఉండటం ద్వారా విజయవంతమైన కార్యాలు జరిగినాయి. ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా, ఎక్కడ యుద్ధం చేసినా విజయం పొందడానికి కారణం ఏంటి? దేవుని తోడు. కాబట్టి రెండో మాట ఏంటండి? దేవుడు తోడుగా ఉండటం ద్వారా విజయవంతమైన కార్యాలు జరిగింది. ఆయన తోడుని బట్టి ఆయన తోడుగా ఉండి మన ఎడల విజయవంతమైన కార్యాలు చేస్తున్నాడు. మూడోదిగా చూడగా ఆయన మన ఎడల విజయవంతమైన కార్యాలు ఏం చేశాడు? ఎలా జరిగించబడినవి? ఒకటి క్రీస్తుని గురించి జ్ఞానం, రెండు దేవుడు మనకు తోడుగా ఉంటున్నారు. మూడోదిగా చూడగా ఆయన దక్షిణ హస్తమే అంటే ఆయన కుడి హస్తం. ఆయన కుడి హస్తంలో మనం ఉన్నాం కాబట్టి, ఆయన కుడి హస్తంలో మనం చెక్కబడి ఉన్నాం కాబట్టి, ఆయన కుడి హస్తంలో మనం విమర్శబడి ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలా? మనం ఏం చేయవసరంలా, ఆయనే మనకేం చేస్తున్నాడు? విజయాన్ని అనుగ్రహిస్తూ వస్తున్నాడు. మనం ఆయన కుడి హస్తంలో ఉండటం ద్వారా ఆయన కుడి హస్తం మన ఎడల ఏం చేస్తుందంటే విజయవంతమైన కార్యాలు జరిగిస్తుంది. విజయవంతమైన కార్యాలు మన జీవితాల్లో జరుగుతున్నాయి అంటే, అనేకమైన విజయవంతమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించబడుతూ వస్తున్నాయి అంటే కారణం ఏంటి? అక్క పేరు ఉంది కానీ తప్పుగా అనుకోవద్దు అక్క. విజయవంతమైన కార్యాలు, విజయుడు, ఆ విజయాన్ని పిలుస్తూ ఉంటాం, విజయమ్మ అని పిలుస్తూ ఉంటాం. కానీ జీవితంలో విజయాలు అనేవి ఉండవు, కష్టాలు ఎక్కువ ఉంటాయి. ఏ పేరు పెడతామో వాటికి మనం అతీతంగా ఉంటాం, ఆపోజిట్గా ఉంటాం. అతీతంగా అంటే ఆపోజిట్గా, క్షమించండి, ఎలా ఉంటాం? ఆపోజిట్గా. విజయమ్మ, విజయాలు ఉండవు, అన్ని ఏడుపులు పెడబొబ్బులే. విజయ్, అసలు విజయవంతమైన జీవితం ఎక్కడుంది? అన్ని మార్కుల్లో ఫెయిల్ అవుతానే వస్తాడు. పేరేంటి? విజయ్. చేసి చదువు ఎలా ఉంది? అపజయం. విజయమ్మ పేరు ఎట్లుంది? జీవితం మొత్తం ఏడుపులు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? ఆ పేరుకి తప్పుగా అర్థం చేసుకోవాలక్క, నువ్వు మంచిదాన్ని, అందుకే నీ గురించి ఏమన్నా. కాబట్టి ఎట్లా ఉంటుంది అంటే, మనకి పేర్లు ఉండా, అవి మన జీవితంలో జరగవు. మనం అనుకుంటాం నా పేరు విజయ, నా పేరు విజయ్, కాబట్టి నా జీవితంలో చదువులు ఎందుకు విజయం లేదు, నా పేరు విజయమ్మ, నాకెందుకు విజయం రావట్లేదని మనం అనుకుంటాం. కానీ అసలైన విజయాలు, విజయవంతమైన కార్యాలు, దేవుని యొక్క సౌర కార్యములు దేవుడు మన జీవితాలు ఎలా జరిగిస్తున్నాడంటే క్రీస్తుని గురించిన జ్ఞానం ద్వారా, సిలువ కార్యం ద్వారా జరిగిస్తున్నాడు. రెండోదిగా చూడగా అంటే క్రీస్తుని గురించిన జ్ఞానం అంటే సిలువ ద్వారా మన విజయవంతమైన కార్యం చేస్తున్నాడు. రెండోదిగా చూడగా దేవుడు మనకు తోడుగా ఉండి, ఆయన మనకు తోడుగా ఉండి విజయవంతమైన కార్యాలు జరిగిస్తున్నాడు మన ఇలా. మూడోదిగా చూడగా
ఆయన దక్షిణ హస్తం అంటే ఆయన కుడి హస్తంలో, ఆయన కుడి హస్తం ద్వారా మనకు విజయవంతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. ఆయన కుడి హస్తంలో ఏముంది? మన యొక్క నిత్యం మన ప్రాకారం ఆయన ఎదుటి ఆయన కుడి హస్తంలో మనం ఉన్నాం కాబట్టి తన కుడి హస్తంలో ఉన్న మన ఎడల ఆశ్చర్యమైన కార్యాలు, సాహసకార్యాలు జరిగిస్తూ వస్తున్నాడు. వాడు ఇది అన్నమాట అండి 3. కాబట్టి దేవుడు మన ఎడల విజయోత్సవమైన కార్యములు ఎలా జరిగించబడినవి, దేవుని యొక్క ఎట్లా చూడొచ్చు, దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు మన ఎడల ఎలా జరిగించబడినవి అంటే, మొదటిగా చూసినట్లయితే క్రీస్తుని గురించిన జ్ఞానమును బట్టి. 2, దేవుడు మనకు తోడుకుంటున్నారు. 3, దక్షిణ హస్తం అంటే తన కుడి హస్తము మనకు తోడుగా ఉంటుందారా, మనతో ఉంటుందారా, తన కుడి హస్తం ద్వారా మన ఎడల ఏం జరుగుతూ వచ్చినాయి? విజయవంతమైన కార్యాలు అంటే దేవుని యొక్క సౌర కార్యములు జరిగించబడుతూ వచ్చినాయి. ఇప్పుడు ఈ టైంలో ఏం చేయాలి? మరి కొన్ని వాటర్ తాగాలి. మీరు చదవండి రండి. కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. క్షమించండి, చాలా అక్క. కాబట్టి ఇక్కడ 2వ మాటను చూస్తున్నాం. 4వ క్షమించండి. మొదటిగా దేవుడు విజయోత్సవమైన కార్యములు మన ఎడల ఎలా, దేవుని యొక్క విజయోత్సవమైన కార్యములు మన ఎడల ఎలా జరిగించబడినవి అంటే, 1 క్రీస్తుని గురించి జ్ఞానము అంటే సిలువ, 2 దేవుడు మనకు తోడుగా ఉండటం ద్వారా, 3వదిగా తన దక్షిణ హస్తం అంటే తన కుడి హస్తం ద్వారా, 4వదిగా చూడగా ఆయన బాహువు అంటే అర్థం ఏంటో చెప్పగలుగుతారా? ఆయన బాహు అంటే ఆయన భుజబలం. ఏంటండి? భుజబలం అంటే ఆయన యొక్క భుజబలము ద్వారా మన జీవితాల్లో విజయోత్సవమైన కార్యాలు జరిగించబడుతూ వచ్చింది. నిజంగా దేవుని యొక్క విజయోత్సవమైన కార్యములు మన ఎడల ఎలా జరిగించబడినవంటే దేవుని యొక్క భుజబలము ద్వారా. అందుకే అంటాడు కదా, 40 సంవత్సరాలు కోడి తన పిల్లల్ని తన రెక్కల కింద కాపాడినట్లు నేను మిమ్మల్ని కాపాడి నా భుజాల మీద వేసుకుని తీసుకొచ్చానని దేవుడు అంటలా. మోసేడా లేడా ఆయన భుజాల మీద? 40 సంవత్సరాలు అంటే ఆయన భుజబలం ఎంత గొప్పదో తెలుసా? 40 సంవత్సరాల ఆహారాన్ని ఇచ్చింది. ఆయన భుజబలం ఎంత గొప్పదో తెలుసా? వస్త్రాలు పాతగిలిపో. ఆయన భుజబలం ఎంత గొప్పదో తెలుసా? దప్పికొనటానికి నీళ్లు లేవన్న మాటే రాదు, అంత బలం కలిగింది. కాబట్టి దేవుని యొక్క సౌర కార్యములు అంటే విజయవంతమైన కార్యాలు మన జీవితాల్లో, దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు మన జీవితాలు ఎలా జరిగించబడినవంటే, 1 క్రీస్తుని గురించిన జ్ఞానం, 2వదిగా దేవుడు మనం తోడుకుంటాం ద్వారా, 3వదిగా ఆయన దక్షిణ హస్తమే అంటే ఆయన యొక్క కుడి హస్తం ద్వారా, 4వదిగా చూడగా ఆయన బాహువే అంటే ఆయన భుజబలం, దేవుని యొక్క భుజబలం. మానవుడికి భుజబలం అంటే ఎక్కడుంటుంది చెప్పండి? ఎక్కువగా ఏ భుజం మీద బలం ఎక్కువ మోయగలుగుతాడు? ఎందుకని కుడివైపున ఉండేవారందరూ కూడా అన్ని శ్రమలను ఎదుర్కొని తట్టుకోగలిగిన వారు. కుడివైపున అంటే మీరందరూ కాదు, నా కుడివైపున ఉండేవాడు కాదు, దేవుని కుడివైపున ఉండేవాళ్ళు అందరూ ఎలాంటి వారు? అన్ని శ్రమలని, బాధలు అన్నిటిని తట్టుకుని వచ్చిన వారు. వాళ్ళ గురించి ప్రకటన గ్రంథంలో రాయబడుతూ వచ్చింది, వాళ్ళు తమ ప్రాణములైనను లక్ష్య పెట్టినటువంటి వారంట. అంటే క్రీస్తు నిమిత్తమే మరణించడానికి, క్రీస్తు నిమిత్తమే హతసాక్షులు అవటానికి తమ ప్రాణమును కూడా లెక్క చేయనటువంటి వారు. వాళ్ళెవరు? దేవుని యొక్క భుజబలాన్ని పొందుకున్నటువంటి వారు. నిజంగా ఈరోజు 4వ మాటను మనం చూస్తున్నాం ప్రియులారా. ఏంటా 4వ మాట? ఏంటంటే దేవుని యొక్క బాహు అంటే ఆయన భుజబలం. ఏంటిది? ఆయన భుజబలం. ఆయన భుజబలం ద్వారా ఏం చేస్తున్నాడు? మన ఎడల విజయవంతమైన కార్యాలు జరిగిస్తున్నాడు. గొప్ప గొప్ప విజయవంతమైన కార్యాలు. ఈరోజు ఆయన భుజం అంటే అర్థం ఏంటి? చూడండి, ఎవరైనా పడిపోతున్నప్పుడు మనం ఏం చేస్తాం? గబక్కని ఈ చెయ్యట పడతాం అంటే మనం ఆనుకోవటం ద్వారా ఏం జరుగుతుంది? పడేవాళ్ళు పడిపోకుండా నిలబడతారు. సో అర్థం ఏంటంటే, ఈ భుజం ఏంటంటే పడిపోయిన వారిని లేవనెత్తడానికి, పడిపోయే వారిని పడిపోకుండా ఉండటానికి భుజబలం. ఈ భుజబలం ఏం చేస్తుంది? పడిపోయిన వారిని, లోకంలో పాపంలో శరీరాశిలో నేత్రాశిలో పడి చచ్చిపోయిన స్థితిలో ఉన్న వారిని ఆయన యొక్క భుజబలం ద్వారా లేపుతున్నాడు. చూడండి, గుంటలో పడ్డానికి ఎవరైనా ఒక వ్యక్తి, ఇప్పుడు సపోజ్ ఇర్మియానే ఉన్నాడు. ఇర్మియాని గుంటలో వేశారు. గుంటలో వేసినప్పుడు ఇర్మియాని బయటికి ఎలా తీశారు? వేసేటప్పుడు బాగానే వేశారు. తీసేటప్పుడు ఎలా తీశారు?
కట్టి చెప్పండి. పాత బట్టలన్నీ పోజేసి, చీకిపోయినాయి పాకిపోయినాయి అంటారు చూసారా, అట్లాంటి బట్టలన్నీ పోజేసి ఓ తాడులా కట్టి ఇర్మియాకి కిందకు వెళ్తూ వచ్చారు. కిందకు వదలంగా ఇర్మియా ఏం చేశాడు, దాన్ని తీసుకుని ఎట్టగో దేవుని కృపను బట్టి పైకి వచ్చాడు. అవునా కదా? అంటే అర్థం ఏంటి? సహాయం ఇచ్చి పైకి లేవనెత్తారన్నారు. దేవుడు తన భుజబలం ద్వారా అట్లు పడిపోయి కూరుకుపోయి బురదలో, అంటే బురదలో కూరుకుపోయినటువంటి వారిని తన భుజబలంతో పైకి లేపుతున్నాడు. అందుకే యేసు ప్రభువు వారు కలువరి శిలువలో ఎంత బరువు సిలువను మోసాడు చెప్పండి. అదే భుజబలం. ఆ కలువరి సిలువ ఏంటి? మన పాపాలే. మనం ఏవైతే చేస్తూ వచ్చామో, ఏవైతే తప్పులు పొరపాట్లు చేస్తూ వచ్చామో ఆ పాపాలే. యేసు క్రీస్తు ప్రభువు వారు మన కొరకై ఆయన ఏం చేశాడు? కలువరి శిలువలో ఆయన భుజం మీద తన సిలువను వేసుకుని మన కొరకై దాన్ని మోసిన వాడుకున్నాడు. కాబట్టి మన జీవితాల్లో పడిపోయినటువంటి స్థితి నుండి లేపబడుతున్నాం. కాబట్టి ప్రియులారా, రండమ్మా ముందర రండి. దేవుని యొక్క వాక్యాన్ని చూడగా 4వ మాట, దేవుని యొక్క విజయవంతమైన కార్యములు, అంటే దేవుని యొక్క స్వర కార్యములు మన ఎడల ఎలా జరిగించబడినవంటే, మొదటిగా క్రీస్తుని గురించి జ్ఞానం ద్వారా, 2 దేవుడు మన తోడుకుంటున్న ద్వారా, 3 దేవుని యొక్క దక్షిణ హస్తం అంటే ఆయన కుడి హస్తం ద్వారా, 4వదిగా చూడగా ఆయన బాహు అంటే ఆయన భుజబలం ద్వారా మన ఎడల ఏం జరుగుతూ వచ్చినాయి? ఆ బరువు సిలువను ఆయన భుజం మీద మోసాడు కాబట్టి మన జీవితాల్లో విజయవంతమైన కార్యాలని దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఇక 5వ మాటను చూద్దామండి. 5వ మాటను చూసినట్టయితే ప్రియులారా రండి, కీర్తన గ్రంథం 44వ అధ్యాయం 3వ వచనం. ఎన్నో మాట అండి ఇది? 5వదిగా చూడండి. దేవుని యొక్క విజయవంతమైన కార్యములు మన ఎడల ఎలా జరిగించబడుతున్నాయి లేదా ఎలా జరిగించబడినవి అని అంటే 5వ మాటను చూస్తున్నాం. 5వ మాట కదా, ఆయన ముఖ కాంతి ద్వారా. ఎలాగండి? ఆయన ముఖ కాంతి అంటే ఆయన ముఖంలో ఏదైతే తేజస్సు ఉందో, ఆయన ముఖంలో ఏదైతే ప్రసన్నత ఉందో, ఏ తేజస్సు అయితే ఆయన ముఖంలో నుండి ప్రకాశిస్తుందో ఆ యొక్క ముఖం నుండి తేజస్సు ద్వారా చూడండి. ఆయన ఎవరు? యేసు ప్రభువారు. ఆయన వెలుగై ఉన్నాడని రాయబడుతూ వచ్చింది. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. తేజమయుడు ఓకే, ఆయన లోకమునకు నేను వెలుగై ఉన్నాను అన్నాడు. అంటే అర్థం ఏంటి? లోకంలో ఉన్న వారికి వెలిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. అంటే ఆయన ముఖకాంతిలోకి వచ్చిన వారికి వారి జీవితాల్లో విజయం ఉంది. అంటే ఆయన ముఖకాంతి దగ్గరకు వచ్చి ఆ ముఖకాంతి దగ్గరకు వచ్చి ఆ ముఖకాంతిని సమీపించిన వారికి ఏం జరుగుతుందండి? విజయవంతమైన కార్యం. ఏంటి ఆ విజయవంతమైన కార్యం? అదే శూరకార్యం అంటే విజయవంతమైన కార్యాలు అంటే 2 ఒకటేనాక. అంటే ఏంటి ఆ విజయవంతమైన కార్యం అంటే, దేవుని యొక్క ముఖకాంతి మన జీవితంలో విజయవంతమైన కార్యం చేస్తుంది. దేవుని యొక్క ముఖకాంతి మన జీవితంలో విజయవంతమైన కార్యం ఏంటంటే, ఆయన ముఖకాంతి ఏంటంటే ప్రకాశమైన వెలుగు మన జీవితాల దగ్గరికి రావటం ద్వారా మనలో ఉన్న చీకటి పోయి మనం విజయాన్ని పొందుకున్నాం. ఏం పొందుకుంటున్నామండి? విజయాన్ని. అప్పటి వరకు దేవుని ముఖకాంతి దగ్గర రానప్పుడు, దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోకమునుపు మనలో చీకటి ఉంది. ఆ చీకటి జీవితాన్ని బట్టి దేవుని యొక్క ముఖకాంతిని మనం తెలుసుకోలేని స్థితిలో ఉన్నాం. ఒకనొక సందర్భంలో దేవుని యొక్క ముఖకాంతి మనలో ప్రకాశింపజేయటం ద్వారా దేవుడు ఏం జరుగుతూ వచ్చిందండి? మన ఎడల విజయవంతమైన కార్యం జరిగింది. ఏంటి ఆ విజయవంతమైన కార్యం? చీకటి వెళ్ళిపోయింది. ఏమైపోయింది? చీకటి వెళ్ళిపోతూ వచ్చింది. చీకటి మన జీవితాల్లో లేదు. ఉందా లేదా? ఉండవాళ్ళు చేతులు ఎత్తండి. లేదా? బల దగ్గరికి వస్తే తెలిసిద్ది ఉందా లేదా అన్నది. ఉందా లేదా అన్నది బల దగ్గర తెలిసిద్ది. బల దగ్గర అదే వర్తమానం చెప్పినాకో చీకటి గురించి 100కి 99 మంది చేతులు ఎత్తేస్తారు. నేను ఖచ్చితంగా చీకట్లో ఉన్నాం ప్రభావ, వెలుగులోకి తీసుకురాని. ఇప్పుడే లేవు. మరి ఎప్పుడు వస్తున్నావు అంటే ఇప్పుడు లేవు, కొంతసేపటికి వచ్చేస్తున్నాం చీకట్లోకి. ఎంత విచిత్రమో కదా. కాబట్టి అంటే జీవితాలు అలా ఉంటాయి. కానీ ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూడగా దేవుని యొక్క ముఖకాంతి ద్వారా మనకు విజయాన్ని ఇచ్చాడు దేవుడు. ఏంటి ఆ విజయం అంటే, మన జీవితంలో ఉన్న చీకటిని తొలగించి ఆయన వెలుగు మనలోకి రావడం ద్వారా అప్పటిదాకా మనలో ఉన్న చీకటిని తొలగించేసి విజయాన్ని మనకి ఇచ్చాడు. విజయం అంటే ఆ వెలుగు మనలోకి రావటమే, చీకటి మన నుంచి విడిపోయి వెళ్ళిపోవటమే, చీకటి మనలో లేకుండా ఉండటమే విజయం. ఆ విజయవంతమైన కార్యం తన ముఖకాంతి ద్వారా మనకు దేవుడు అనుగ్రహించాడు. దేవుని యొక్క సౌర కార్యములు అంటే విజయవంతమైన కార్యములు, దేవుని యొక్క
సౌర కార్యములు అంటే విజయవంతమైన కార్యములు మన ఎడల ఎలా జరిగించబడినవి లేదా ఎలా జరిగించబడినవి అంటే ప్రియులారా, 1 దేవుని క్రీస్తుని గురించిన జ్ఞానం, 2 దేవుడు మనకు తోడుకుంటున్నారా, 3 ఆయన దక్షిణ హస్తం అంటే ఆయన కుడి హస్తం, 4 ఆయన బాహు అంటే ఆయన భుజబలం, 5వదిగా చూడగా ఆయన ముఖ కాంతి అంటే ఆ ముఖ కాంతి ద్వారా మన జీవితాల్లో విజయవంతమైన కార్యం జరిగించబడింది. ఏంటి ఆ విజయవంతమైన కార్యం అంటే చీకటి వెళ్ళిపోయింది, వెలుగు మనలో ప్రకాశిస్తుంది. అందుకంటాడు మీలో ఉన్న వెలుగు ఏమవ్వాలి, ఇతరులకి కనపరచాలి. వాస్తవమే, కటాక్షించాలా, మంచిది రండి. కటాక్షం గుర్తు చేయకండి. కాబట్టి ఆమె వెళ్ళిపోయింది రండి ఆల్రెడీ. కాబట్టి ఏం చేయాలా, మీలో ఉన్న వెలుగు చీకటి కాకుండా కాపాడుకోవాలి. అది మెయిన్. ఎందుకు, ఆల్రెడీ ఆ వెలుగు వచ్చేసింది, ఈ చీకటిని పంపించేసింది. నువ్వు సర్దుకుని వెళ్ళిపో, పెట్టబేట సర్దుకుని మొత్తం బట్టలని సర్దుకుని ఆ అత్తగారింటికి కానీ లేదా పుట్టింటికి కానీ వెళ్ళిపోయినట్టుగా ఎట్లాగైతే అలిగి వెళ్ళిపోతారో అట్లా వెళ్ళిపోమని చెప్పని పంపించేసింది చీకటిని. ఎవరు, వెలుగు వచ్చింది. ఈ వెలుగు ఎవరంటే యేసుప్రభువే. వెలుగు మనలోకి వచ్చి వెలుగు మనలోకి రావటం ద్వారా చీకటి ఏం చేసింది, చక్కగా వెళ్ళిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయింది, ఏడబారిపోయింది, అత్తగారింటికి వెళ్ళింది. ఆ వెలుగు ఆ చీకటి మళ్ళీ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది మన దగ్గరికి, రాదు, వాళ్ళ దగ్గరికి వస్తూ ఉంటుంది కదా అప్పుడప్పుడు. అంటే అట్లా ఉంటుంది మన జీవితం. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ప్రియులారా, దేవుని యొక్క సౌర కార్యం అంటే విజయవంతమైన కార్యాలు మన జీవితాల్లో దేవుని యొక్క ముఖకాంతి ద్వారా జరిగించబడి, అంటే ఆ ముఖకాంతి మనలో ప్రవేశించడం ద్వారా, ఆ ముఖకాంతి మనలోకి రావడం ద్వారా మనలో ఉన్న చీకటి పోయింది. మరలా ఒక్కసారి జ్ఞాపకం చేస్తా చూడండి. మోషే ఉన్నాడు, దేవునితో ముఖాముఖిగా మాట్లాడొచ్చిన అనుభవం ఉంది. తర్వాత ఏం జరుగుతూ వచ్చిందండి, మోషే కిందకు వచ్చిన తర్వాత మోషే ముఖం మీద ఉన్న మచ్చలు, మోషే తెల్లగానే ఉండి ఉండొచ్చు, మోషే తన మచ్చలు, పింపుల్స్, పులిపీర్లు, లేదంటే ఇంకా గాయాలు ఏదో చిన్న చిన్నవి ఉంటాయి అనుకోండి, అవన్నీ కనపడుతున్నాయి మోషే ముఖంలో. చెప్పండి, మీరే చెప్పాలి. అవేవి కనపడుతున్నా మోషేలో. మరేం కనపడుతున్నాడు, మోషే ముఖం ప్రకాశించుచున్నదని బైబిల్లో ఉంది. అంటే దేవుని యొక్క వెలుగు, ఆ యొక్క విజయవంతమైన కార్యం మన జీవితంలోకి రావటం ద్వారా మనలో ఉన్న చీకటి పోయినప్పుడు ఇక మనం ఎలా ఉంటామండి, ఎప్పుడు మోషేలాగా ప్రకాశించేవారు ఉంటాం. చూడండి, కొందరు మనుషులు ఆరాధన అయిపోయిన తర్వాత, అంటే ఇక్కడని కాదు అనేక ప్రాంతాల్లో నేను చూస్తూ వస్తా, చాలామంది మనం కూడా చూస్తాం అక్కడక్కడ, చాలామంది వాక్యం శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు వాళ్ళ ముఖాలు చూడండి ఎట్లా ఉండేదో. ఈరోజు వాక్యము చాలా బాగుంది అని కళ్ళు తీసుకుంటారా ఏడుస్తూ? మరేం చేస్తారు, బా ఎంత బాగుంది ఈరోజు వాక్యం, చాలా బాగుంది కదా, ఈరోజు దేవుడు నాతో చాలా మాట్లాడాడు, చాలా విషయాలు దేవుడు నాతో మాట్లాడాడు, చాలా విషయాలు నేను సరి చేసుకున్నా, ఎందుకు సరి చేసుకున్నాను మళ్ళీ ఎంచుకుంటే బాగుండేది అనుకుంటున్నామా? ఏం చేస్తున్నాం, ప్రభా నేను ఇలా, అక్క నేను ఇలా సరి చేసుకున్నా, అన్న నేను ఇలా సరి చేసుకున్నా, గొప్ప గొప్ప కార్యాలు బయటికి వెళ్ళి ఎందుకు చెప్పుకుంటున్నాం? ఎందుకంటే ఆ వెలుగు మనలో ప్రకాశించింది. ఆ ప్రకాశమైన వెలుగు మనలో ఉండటం ద్వారా చీకటి పోయింది. కాబట్టి అసలు వాస్తవం అది. ఆ వెలుగు మనలోకి వచ్చేసింది, వాక్యం వచ్చేసి మనలోకి ఆ చీకటిని తొలగించేసింది. దేవుని యొక్క ముఖకాంతి మనలోకి వచ్చింది. ఆ చీకటి పోవటం ద్వారా నువ్వేం చేస్తున్నావు, బయటికి వెళ్ళి సంతోషంగా చెబుతావు. ఒకళ్ళు చెప్పాల్సింది 100 మంది చెబుతావు. యేసుప్రభు ఏమన్నాడు, నీకు స్వస్థత కలిగేవయ్యా, నువ్వు ఎవరితో చెప్పొద్దంటే వీడు వెళ్ళి అందరూ చెబుతున్నాడు. అట్లాగే మనం ఏం చేస్తాం, మనం చెప్తున్న కార్యం అంటే అసలు అర్థం చేసుకోవాలి. బయటికి వెళ్ళి ఈరోజు దేవుడు నాతో మాట్లాడే వాక్యం మాట్లాడిందంటే ఎలాగనుకున్నారు, మనలో ఉన్న చీకటిని తీసేసింది. అది చెప్పుకోలేక మనకు అవగాహన రాక దాని గురించి దేవుడు నాతో మాట్లాడాడు, ఈరోజు ఎంత సంతోషం. అది కాదు, ఈరోజు ఎంతగా నీలో నాలో ఉన్న చీకటిని దేవుడు తీసేసాడు. ఆయన ముఖకాంతి ద్వారా ఆయన ఏం చేస్తున్నాడు, విజయవంతమైన కార్యం మన జీవితాల్లో జరిగించాడు. ఆయన ముఖకాంతి ద్వారా. ఏంటా విజయవంతమైన కార్యం చెప్పండి, ఏంటా విజయవంతమైన కార్యం అంటే మనలో ఉన్న చీకటిని పోగొట్టి ఆ వెలుగు ఎప్పటికీ ఉండేటట్టు దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ఎప్పటికీ మనలో ఉంచేటట్టు దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆ శిలువ మరణ భూస్థాపన పునరుద్ధానం ద్వారా ఒక గొప్ప కార్యాన్ని మన జీవితాల్లో జరిగించాడు. అదే ఏంటిది, అది ఆయన ముఖ కాంతి మనమే ప్రకాశించడం. మలాకి 4:2 ఉంది, నీతి సూర్యుడు ఉదయిస్తాడు, అతని రెక్కల కింద ఆరోగ్యం కలుగు చేయబడిన బైబిల్లో రాయబడుతూ వచ్చింది. అవునా కదా? ప్రార్థన గ్రంథంలో చూడగా ప్రభువే దేవాలయం ఉంటాడు, ప్రభు అక్కడ ప్రకాశించుతున్నాడు, అక్కడ సూర్యుడైనా చంద్రుడైనా అక్కర్లేదని బైబిల్ అంటుంది. సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ఇంకా ఆ నక్షత్రాలు లేవు, ఇంకా మనం కూడా లేము. అంతేనా?
సూర్యుడు లేడు, చంద్రుడైనా లేనట్టు ప్రాంతం ప్రభువు ప్రకాశిస్తున్నాడు. ఎంత గొప్ప వెలుగు! ఆ వెలుగే ఇప్పుడు మన జీవితాల్లోకి వచ్చింది. మనలో ఉన్న చీకటిని తొలగించి మనల్ని చీకటి జీవితాన్ని నుంచి విడుదలిచ్చి వెలుగులో నింపింది. ఆ చీకటి నుంచి విడుదల పొంది వెలుగులోకి రావటమే విజయవంతమైన జీవితం, విజయం పొందినట్టు. దేవుడు తన ముఖ కాంతి ద్వారా, తన యొక్క ప్రకాశమైన వెలుగు ద్వారా మన జీవితాల్లో విజయాన్ని జరిగించాడు. అది చీకటిని దూరం చేసి వెలుగించాడు. ఇదన్నమాట 5. త్వరగా ముగిద్దాం కదా. 6వ విషయాన్ని చూద్దానండి. రండి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా కీర్తన గ్రంథం 144వ అధ్యాయం. కీర్తన గ్రంథం 144వ అధ్యాయము 10వ వచనం. కీర్తన గ్రంథం 144వ అధ్యాయం 10వ వచనం. నీవే రాజులకు మా బైబిల్ స్కూల్ పుస్తకాల్లాగా తీయొద్దు. నువ్వేంటమ్మా ఫోన్లో చూస్తున్నావు? బైబిల్ ఎలా చూడాలా? చక్కగా దగ్గర తీసుకుని ఒక్కొక్క పేపర్ ఫస్ట్ ఒక అధ్యాయం తీసుకోండి. అధ్యాయం ఏం చదువుతున్నాడు అది చూడండి, లేదా గ్రంథాన్ని చూడండి. కీర్తన గ్రంథం తీయండి. ఆ తర్వాత మెల్లగా తీయాలి. ఎట్లా చెప్తున్నారు చక్కగా స్కూల్లో కానీ? పేపర్లు కాదు, బైబిల్ తీసే చదివే క్రమం అది కాదు. బైబిల్ చదివే క్రమం కూడా 7 విషయాలు ఉన్నాయి. ఎప్పుడో టైంలో చెబుతా. కాబట్టి ప్రియులారా, ఆ 80 లోపల ఏదో రోజు చెబుతానండి దాని గురించి కూడా. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూడగా ఏమని రాయబడుతూ వచ్చిందండి? 6వ మాట, నీవే రాజులకు విజయము దయచేవాడువు. చూడండి 6వదిగా చెప్పండి. ఇప్పుడు 5 విషయాలు చెప్పాం. దేవుని వలన ఏ కార్యాలు? శూర కార్యములు మన జీవితాల్లో జరుగుని. దేవుని వలన మన జీవితాల్లో విజయవంతమైన కార్యాలు జరిగినాయి. అవునా కదా? కాబట్టి దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు ఎలా జరిగించబడి మన జీవితాల్లో అని అంటే, క్రీస్తుని గురించిన జ్ఞానాన్ని బట్టి. 2, క్రీస్తుని గురించి జ్ఞానం అంటే శిలువ ద్వారా. 2, ఆయన మనకు తోడుగా ఉండటం ద్వారా. 3, ఆయన దక్షిణహస్తం, ఆయన కుడిహస్తం ద్వారా. 4, ఆయన బాహు అంటే ఆయన భుజబలం ద్వారా. 5, ఆయన ముఖకాంతి ద్వారా, ఆయన ప్రకాశించే వెలుగు ద్వారా. 6వదిగా చూడగా ఇక్కడ ఒక మాట ఉంది, నేను చెబుతా వినండి అక్క. నీవే. ఏమన్నాడా? నీవే అంటే ఎవరు? ఆయనే. ఆయన అంటే ఎవరు? దేవుడే. చూడండి, నీవే. క్రీస్తు ద్వారా ఆరంభించబడిన కార్యము దేవునికి సమీపంగా వచ్చి ముగిస్తుంది. దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు దేవుని ద్వారానే జరిగించబడుతూ వచ్చింది. ఏమంటున్నారండి ఇక్కడ కీర్తనకారుడు దావీదు? ఒక రాజు అయ్యండి కూడా ఏమన్నాడండి? నీవే రాజులకు. దావీదు ఎవరు? దావీదు రాజు అయినప్పుడు రాజే ఏమంటున్నాడు? రాజులకు విజయం రావాలంటే నీవే. అంటే మన జీవితాల్లో విజయవంతమైన కార్యం ఎలా జరిగించబడింది? దేవుని వల్లనే. అందుకే అంటాడు, ఇది యెహోవా వలన కలిగిన కార్యము. ఎన్నో అధ్యాయం అక్క? ఏ గ్రంథం గుర్తుందా? వద్దులే, నేను చెబుతా. ఆది కాండము, నాకు తెలిసి ఆది కాండము 31వ అధ్యాయము మనం చూడగా, ఆది కాండము 31వ అధ్యాయమున కుమార్తె లెమ్ము యొక్క ఇస్సాకుకు భార్య అని తీసుకొచ్చేటప్పుడు మరి ఎవరు వెళ్ళారు? ఎలియాజరు వెళ్ళినప్పుడు మాట్లాడుతున్నమాట. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము. 24వ అధ్యాయం ఆది కాండం 31వ వచనం. ఆది కాండం 24వ అధ్యాయం 31వ వచనం. నేను గమనించా, నాకంటే బైబిల్ జ్ఞానం చదువుతున్నారా లేదా అనేది. లాబాను యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా లోపలికి రమ్ము, నీవు బయట నిలవనేలా. చాలక్క. కాబట్టి ఇక్కడ లాబాను పిలుస్తున్నాడు, క్షమించండి, లాబాను అన్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? ఎలియాజర్ని. యెహోవా వలన ఆశీర్వదించబడిన వాడా నువ్వు లోపలికి రమ్ము అని అంటున్నాడు. ఇదే అధ్యాయంలో మనం చూసినట్టయితే మరొక మాట అంటాడు. ఏమని?
ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము, మేము అవునని గాని కాదని గాని చెప్పజాలం. ఎందుకంటే ఇది దేవుని వల్ల జరిగినటువంటి కార్యం, ఇది మనుషుల వల్ల జరిగింది కాదు, ఏ మనుషుడు వల్ల జరిగించబడింది కాదు. 50వ వచనంలో రాయబడుతుంది, లాబానును బెతేలును ఇది యెహోవా వల్ల కలిగిన కార్యము. ఎలాంటి కార్యం అండి? ఇది దేవుని వల్ల జరిగిన కార్యం. విజయవంతమైన కార్యాలు, గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో, గొప్ప విజయవంతమైన కార్యాలు ఎలా జరిగించబడుతున్నాయి అంటే దేవుని వలన. ఎవరి వల్ల? దేవుని వల్ల. చూడండి, ఇప్పుడు ఎలియాజరు ఒక గొప్ప విజయవంతమైన కార్యమే చేయాల్సి వచ్చింది. ఎలాగో? ఆమె ఎవరో తెలియదు, ఆమె ముఖం తెలియదు. ఇప్పుడన్నా వాట్సాప్లో ఫోటోలు చూసి వివాహానికి అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగుంటారని సెట్ చేసుకుంటున్నారు. ఆ దినాలు ఎక్కడుంది? అబ్రహాం చెప్పాడు, పలానా చోటకి వెళ్ళు, నా కుమారుడికి భార్యను తీసుకురా, అక్కడ ఒక ఆవునిది తీసుకురామని పంపించాడు. అసలు ఆమె ఉందో లేదో తెలియదు, ఆమె పెళ్ళైందో లేదో తెలియదు, ఆమె ఎట్లుందో తెలియదు, మూతొంకరో ముక్కొంకరో తెలియదు, ఏం తెలీదు. చెప్పాడు, ముక్కుసూటిగా వెళ్ళిపోయాడు. అంతే. నువ్వు కానీ ఎక్కడన్నా దారి తప్పిపోతే ఈ ప్రమాణం నుండి నువ్వు శిక్షించబడతావు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు పిల్లని మేము పంపించమనంటే ఆ ప్రమాణం నువ్వు తొలిగిపోతావు. అదే చెబుతూ వచ్చాడు. ఇప్పుడు ఎలియాజరు ఎలా వెళ్ళాడు చెప్పండి? దేవుని మీద. ఒక మాట అంటాడు ఎలియాజరు ఇదే అధ్యాయంలో, ఏమంటాడు తెలుసా? నా యజమానుడు దేవుడు అని యెహోవా స్తుతించబడును గాక. ఎవరు అంటున్నారు ఆ మాట? నా యజమానుడు దేవుడు అని యెహోవా స్తుతించబడును గాక అని 27వ వచనం 24వ అధ్యాయంలో ఎలియాజరు అంటూ వస్తాడు. ఎందుకంటున్నాడు? ఎవరు స్తుతిస్తున్నారు అసలు? ఒక పనివాడు, నా ఇంటి పనివాడని ఒకానొక సందర్భంలో ఎవరు అబ్రహాం అంటాడు, అయ్యా మరి నీకు సంతానం గురించి అడిగినప్పుడు ఏమంటాడు? నాకు సంతానం, నీ యొక్క సంతాన విస్తరింపజేస్తానంటే ఏమిచ్చినా నాకు ఉపయోగం ఉంది, నాకు బిడ్డలు లేరు కదా, నా ఇంటి పెద్ద దాసుడే నాకు వారసుడు అవుతాడేమో, అతని ద్వారానే దేవుని కార్యాలు నేను జరిగిస్తా. ఏ పెద్ద దాసుడైతే వారసుడు అవుతాడు అన్నాడు అబ్రహాము, ఆ పెద్ద దాసుడే వెళ్ళి ఏం చేశాడు? ఎవరిని? రిబకాని తీసుకొచ్చి ఏం చేశాడు? జానాన్న దగ్గరికి సమకూర్చారు. ఇద్దరిని తీసుకొచ్చి పెట్టారు. ఇద్దరిని అంటే ఎంత చక్కగా తీసుకొచ్చారు చెప్పండి. చెప్పు రిబకా ఎప్పుడన్నా జానాన్న మ్యారేజ్ గురించి ప్రపోజల్ వచ్చినప్పుడు వద్దన్నారా అక్క? లేదు కదా. మీరు నిజంగానే రిబకాకే, దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే ప్రియులారా, ఒక గొప్ప కార్యము చూడండి. ఒక వ్యక్తి వెళ్ళి ఏ పనివాడైతే వారసుడు అవుతాడు అనుకున్నాడు, ఆ పనివాడే వారసుడికి భార్యను తీసుకొచ్చాడు వెళ్ళి. అది దేవుని వల్ల కలిగిన కార్యం. అంటే అదే విజయవంతమైన కార్యం. ఏంటో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు, ఏం చేయాలో తెలీదు, కానీ దాంట్లో దేవుడు సహాయం చేశాడు. అందుకంటాడు, నా యజమానుడు దేవుడైన యెహోవా. ఆయన ఎవరు దేవుడు అనుకున్నారు? నా యజమానుడు దేవుడు. ఎవరు నా యజమానుడు? అబ్రహాము యొక్క దేవుడు, నా యజమాను యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఒక పనివాడు వచ్చి దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడండి. ఎంత గొప్ప ధన్యత చూడండి. ఒక పనివాడు వచ్చి దేవా నీకు స్తోత్రము, నా యజమానుడు దేవుడివి అంటే, ఈ పనివాడు అబ్రహాముని ఎంత పరీక్షించి చూస్తున్నాడు ఆలోచించండి. అబ్రహాముతో ఉన్నప్పుడు ఎంతగా చూసి ఉండొచ్చు. అబ్రహాము దేవునితో ఉండే విధానం, అబ్రహాము దేవునితో ఉండే సావాసం, అబ్రహాము దేవునితో ఉండే బంధత్వం, అబ్రహాముకి దేవునికి ఉన్నటువంటి సన్నిహితమైన స్నేహం, ఇవన్నీ చూసి ఉండకుండా ఉంటాడా? పెద్ద దాసుడు అంటే ఎంత సమీపంగా ఉంటాడు, మరి అలాంటి వాడు చూడకుండా ఉంటాడా? చూశాడు కాబట్టి అన్నాడు, నా యజమానుడైన అబ్రహాం యొక్క దేవుడు స్తుతించబడును గాక. ఎందుకు? ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం, మనుషులకు అసాధ్యం. ఇది దేవుని వల్ల కలిగిన కార్యం. కాబట్టి ప్రియులారా, దేవుడి యొక్క సౌర కార్యములు అంటే విజయవంతమైన కార్యాలు దేవుని వలన జరిగించబడుతున్నాయి. ఎవరి ద్వారా అండి? దేవుని వలన విజయవంతమైన కార్యాలు దేవుడు మన ఎడల జరిగిస్తున్నాడు. అందుకంటే మనం ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం. మన జీవితంలో రక్షణ అయినా, మారుమనసైన, పాప క్షమాపణ, బాప్తిస్మైన, ప్రభువుని ఆరాధించి జీవితం మనం కలిగి ఉండ, ప్రభు వల్ల పాల్గొనే అనుభవం వచ్చిన, ఇప్పటికీ మనం సజీవులుగా ఉన్నామంటే ఈరోజు యెహోవా వల్ల కలిగిన కార్యమే. ఏంటి ఆ కార్యం? మనకు ఆయుష్ ఇచ్చాడు. అది యెహోవా వల్ల కలిగిన కార్యమే. అది విజయమే కదా. మనం మరణించామంటే అంతటితో అయిపోయింది. కానీ మరణాన్ని జయించి మరొక రోజు వచ్చామంటే అది విజయమే కదా. ఇది యెహోవా వల్ల కలిగిన కార్యం. వీటన్నిటిని బట్టి మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. ప్రభు నా జీవితంలో ఇంత విజయం నీవే. అది ప్రాముఖ్యత. నీవే అంటే దేవుడే. ఆయనే విజయవంతమైన కార్యాలు మన జీవితాల్లో జరిగించినందుకు మన దేవుని ఏం చేయాలా?
స్తుతించాలి. ఎవరిలాగా? ఎలియాజరు లాగా. ఎలియాజరు ఎలా స్తుతిస్తున్నాడు? నా యజమానుడు దేవుడు అని యెహోవా స్తుతించబడును గాక, నా ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక అని మనం ఏం చేయాలి? నా రక్షణకై, నాకు ఇచ్చిన రక్షణ మార్గం క్షమాపణకై నీకు స్తోత్రములు ప్రభు అని ప్రభుని ఏం చేయాలి? మనం ఆరాధించాలి. ఇదన్నమాట 6. 7వ విషయాన్ని చూద్దానండి. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. ఇంకోండి చూడండి, బైబిల్ ఆగన్న ఇట్లా పట్టుకోండి. బైబిల్ ఎట్ట పట్టుకోవాలా? ఇట్లా పట్టుకుని ఒక్కొక్కటి ఇట్లా అనుకుంటూ వస్తే అధ్యాయాలు మొత్తం మన చేతికి వచ్చేస్తాయి. తిమోతి అంకుల్ ఇట్టాగే చూస్తాడు, ఎప్పుడు చూసినా ఏం చేస్తాడు? ఇట్లా పట్టుకుంటాడు, లేదా ఇట్లా అంటూ ఉంటాడు. ప్రతి పేపర్ను కూడా మళ్ళీ ఇట్లా అంటాడు. ఎందుకని అక్కడ మడత పడిపోయింది. మనం ఏంది బైబిల్ చదువుతాం? నేర్చుకోండి. బైబిల్ చదవటం, పేపర్లు తీయటం కూడా నేర్చుకోవాలి. చదవన్న. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం చదవండి. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించున్న దేవునికి. వాడు ఇప్పుడు విజయవంతమైన కార్యం ఎలా జరుగుతుందంటే, దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు మన ఎడల ఎలా జరిగించబడినవి అంటే, 1 క్రీస్తుని గురించిన జ్ఞానం, 2 దేవుడు మనకు తోడుగా ఉంటున్నారు, 3 ఆయన కుడి హస్తం అంటే ఆయన దక్షిణ హస్తం, 3 ఆయన బాహు అంటే ఆయన భుజబలం, 4 ఆయన ముఖకాంతి, 5 దేవుని వలన, ఆరోది ఏంటి? దేవుని వలన. 7వదిగా చూడగా రాయబడుతున్న మాట ఏంటండి? ఆయన యందు అంటే క్రీస్తునందు, క్రీస్తు లోపల ఉండటం ద్వారా క్రీస్తులో దేవుడు మనల్ని దాచి విజయవంతమైన కార్యాలు మన ఎలా జరిగిస్తున్నాడు. ఎలా జరిగిస్తున్నాడండి? క్రీస్తులో మనల్ని దాచి. చూడండి అక్కడ రాయబడిన మాట ఏంటండి? చూడండి, మనం చూసినట్టే క్రీస్తుని గురించిన జ్ఞానం యొక్క సువాసన కనపరచచ్చు. ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ, ఆయన అందంటే అర్థం ఏంటి? ఆయన ఏంటంటే క్రీస్తులో, అంటే మనకి విజయవంతమైన కార్యాలు ఎలా జరుగుతున్నాయంటే క్రీస్తులో దేవుడు ఉంచిన అనుభవం పాత నిబంధనలో కూడా ఉంది. మరి పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడా? మీరు చెప్పండి. పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడా? ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడన్న ప్రూఫ్ కొత్త నిబంధనలో కూడా ఉంది, అదే పాత నిబంధనలో ఉంది, దాన్ని కొత్త నిబంధనలో కూడా చెప్పొచ్చు. క్రీస్తు ఉన్నాడు. మోషే దేవుని దగ్గరకు వచ్చి, ప్రభా 32వ అధ్యాయంలో, 33వ అధ్యాయంలో, 34వ అధ్యాయం వరకు కూడా చూడండి. దేవా, నేను నిన్ను అన్నడూ చూడలేదుగా ప్రభా, నీ యొక్క స్వరాన్ని బట్టి నేను నిన్ను గుర్తుబట్టి, నీ మాటను బట్టి నేను వచ్చాను, నాకు ఒకసారి నువ్వు కనపరుచుకోమన్నప్పుడు దేవుడు అంటాడు, మోషే, నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేడు, అయితే నీకు ఒక అవకాశం ఉంది. నిన్ను నా సమీపంలో ఉన్న బండ సందులో దాచిపెడతా, ఆ బండ సందు మీద చేయి పెడతా, నేను దాటి వెళ్ళిపోయిన తర్వాత నువ్వేం చేస్తావు? చేయి తీసినప్పుడు నా వెనక పార్శ్వం చూస్తావు. ఆ దాచబడిన బండ ఎవరండి? అది పాత నిబంధనలో క్రీస్తు ఉన్నాడు. ఎక్కడున్నాడు? బండ సంధి అన్నారు చూసారా? ఆ బండ సంధి క్రీస్తు. అంటే ఇప్పుడు మోషే ఎక్కడున్నాడు? క్రీస్తులో ఉన్నాడు. ఇప్పుడు మోషే క్రీస్తు నందు ఉన్నాడు. మోషే ఎక్కడున్నాడండి? క్రీస్తునందు ఉన్నాడు. కాబట్టే విజయవంతమైన కార్యం మోషే యొక్క జీవితంలో జరిగించబడుతూ వచ్చినాయి. ఆనాడే, అంటే చాలా మంది బోధకులు ఉంటారు, పాత నిబంధనలో క్రీస్తు లేడు, కొత్త నిబంధనలో ఉన్నాడు, అది కూడా కొంతకాలమే ఉన్నాడు అంటారు. తప్పుడు బోధనలు నమ్మొద్దు, వాస్తవాన్ని నేర్చుకోండి. బైబిల్లో కూడా రాయబడుతూ వచ్చింది. ఆ బండ క్రీస్తే. మన పితరులు పానం చేస్తూ వచ్చారు. ఎక్కడ పానం చేస్తూ వచ్చారు? చేల్చబడిన బండలో నుండి పానం తాగుతూ వచ్చారు. చేల్చబడిన బండ ఎవరు?
క్రీస్తే. మరి దాచబడిన బండ క్రీస్తే, చేర్చబడిన బండ క్రీస్తే. మరి ఇవన్నీ క్రీస్తే అయినప్పుడు పాత నిబంధనలు ఎందుకు లేడు? క్రీస్తే కదా ఇదంతా జరుగుతుంది. చేర్చబడిన వరకు కొరకు ఆయన మనల్ని దాచిపెడుతుంది ఆయనే. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన 7వ మాట ఏంటంటే, దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు మన ఎడల ఎలా జరిగించబడినవి అంటే, మనం క్రీస్తునందులోకి రావటం ద్వారా. క్రీస్తు లోపట దేవుడు మనల్ని పెట్టి మన ఎడల విజయవంతమైన కార్యాలు అంటే క్రీస్తునందు ఉన్న ఎడల అంటే క్రీస్తు తనలో మనం ఉంచుకుని విజయవంతమైన కార్యాలు మన ఎడల జరిగిస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడండి? దేవుడు క్రీస్తులో మన నుంచి విజయవంతమైన కార్యాలు జరిగిస్తూ వచ్చాడు. ఈరోజు మనం ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ దుఃఖం వచ్చినా, ఏ శ్రమ వచ్చినా, ఏ పరిస్థితి, దుష్టు ధర, సాతం ధర, ఏ శోధన వచ్చినా వాటిని జయించగలుగుతాం. ఎందుకంటే మన జీవితాలు ఎన్ని పరిస్థితులు వచ్చినా వాటిని తట్టుకుని మనం దేవుని రాజ్యానికి వెళ్ళగలుగుతాం. కారణం ఏంటి? ఓ రోజు దేవుని రాజ్యానికి వెళ్ళడానికి అర్హత లేని వారు, కానీ ఇప్పుడు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు దేవుని రాజ్యంలో ఉండబోతున్నాం, దేవుని రాజ్యంలో నివసించబోతున్నాం. కారణం ఏంటంటే మనం ఇప్పుడు ఎక్కడున్నాం? క్రీస్తునందు. ఇప్పుడు చెప్పండి, క్రీస్తునందు ఉంటుంది ద్వారా ఏం జరిగిందండి? ఆ విజయవంతమైన కార్యం ఏంటో చెప్పండి ఒక మాటలో. ఇంతకాలం బ్రతుకున్నాం, మంచిదే. క్రీస్తు లేకపోతే బతకలేం కదా, మంచిదే. అస్సలైన విజయవంతమైన కార్యం ఏంటి తెలుసా? అస్సలైన విజయవంతమైన కార్యం ఏంటంటే రోమపత్రిక 6వ అధ్యాయం ఉంటుంది. మనం క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా ఇప్పుడు ఏం జరిగింది? లేపబడిన వారికి, లేపబడిన వారు ఏంటి? పునరుద్ధాన జీవితం కలిగిన వారు అని అర్థం. అంటే మనకు పునరుద్ధానం ఉందా లేదా? మరి అదేగా విజయవంతమైన కార్యం అంటే. క్రీస్తులో ఉన్న వారికి విజయవంతమైన కార్యం ఏం జరిగింది? పునరుద్ధానం. అంతమించిన విజయవంతమైన కార్యం ఏమని చెప్పండి? పునరుద్ధానానికి మించిన విజయవంతమైన కార్యం మన జీవితాల్లో ఏముంది? సిలువ కార్యం మన జీవితంలో జరిగిందా? సిలువ కార్యం ద్వారా ప్రభువుని నమ్మటం ద్వారా పునరుద్ధానపు అనుభవంలోకి మనం వచ్చేసాం. ఆల్రెడీ మనకి పునరుద్ధానం కలిగింది. మనకేం కలిగింది? పునరుద్ధానం. ఎలా కలిగింది? క్రీస్తుది. ఇది ఆత్మసారంగా అర్థం చేసుకోవాలి. క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడ్డాం కాబట్టి పునరుద్ధానపు యొక్క అనుభవంలోకి వచ్చేసాం మనం. ప్రభు శరీరము చనిపోయి మహిమగల శరీరంతో ఎలా లేపబడ్డాడో మనం నీటి బాప్తిసంలోకి వచ్చినప్పుడు, నీటి ద్వారా అగ్ని ద్వారా బాప్తిసం తీసుకున్నప్పుడు క్రీస్తుతో కూడా చనిపోయి క్రీస్తుతో కూడా లేపబడ్డాం. అంటే మనకి ఏం జరిగిందండి? ఇప్పుడు మనకు విజయం ఉందా లేదా? ఏ విజయం అయితే యేసుప్రభు వారికి సిలువలో ఉందో, ఏ విజయం అయితే యేసుప్రభు వారికి శత్రుపైన సాతాను పైన కలువరిశిల్లో విజయాన్ని పొందాడో, ఆ విజయము మన జీవితాల్లో కూడా దేవుడు జరిగించాడు. ఎలా? క్రీస్తునందు మనం ఉంటాం ద్వారా, క్రీస్తులో మనం ఉంటాం ద్వారా మన యొక్క పునరుద్ధానమే లేని అనుభవంలో ఉన్న మనల్ని పునరుద్ధానపు యొక్క అనుభవంలో తీసుకొచ్చాడు. అదే విజయవంతమైన కార్యం. కాబట్టి దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు, దేవుని యొక్క సౌర కార్యములు మన ఎడల ఎలా జరిగించబడినవంటే క్రీస్తుని గురించిన జ్ఞానమును బట్టి. 2, దేవుడు మనకు తోడుగా ఉండటం ద్వారా. 3, ఆయన దక్షిణ హస్తం అంటే ఆయన కుడి హస్తం మనతో ఉండటం ద్వారా. 4, ఆయన బాహు అంటే భుజబలం ద్వారా. 5, ఆయన ముఖకాంతి ద్వారా. 6, ఆయనే అంటే దేవుని వలనే. 7వదిగా క్రీస్తులో మనం ఉండటం ద్వారా. క్రీస్తుని బట్టి మనకేం చేస్తూ వచ్చాడు దేవుడు? క్రీస్తుని గురించి జ్ఞానము వేరు, క్రీస్తు అంటే ఆ మాట వేరు, ఈ మాట వేరు. జ్ఞానం వేరు, క్రీస్తుని బట్టి జరిగించబట్ట వేరు. కాబట్టి క్రీస్తుని బట్టి మనకేం జరుగుతూ వచ్చిందండి? చివరిగా అదే మన జీవితాల్లో విజయవంతమైన కార్యం మన జీవితాల్లో జరిగినాయి అంటే ఆ చీకటి జీవితం, ఆ పాప జీవితం, ఆ మరణంతో కూడిన జీవితం నుండి మనం విడుదల పొంది విజయవంతమైన కార్యంలోకి విజయాన్ని పొంది మనము పునరుద్ధానపు యొక్క అనుభవంలోకి వచ్చి ప్రభువుని ఆరాధిస్తున్నామంటే ఈ గొప్ప కార్యం ఎలా జరిగింది? క్రీస్తుని బట్టి. చూడండి, దేవుని యొక్క సౌర కార్యం, దేవుని యొక్క విజయవంతమైన కార్యాలు మన ఎలా జరిగించబడి అంటే క్రీస్తుని బట్టి. 7వదిగా క్రీస్తు లేకపోతే మన జీవితాల్లో దేవుని యొక్క సౌర కార్యం లేదు, విజయవంతమైన కార్యం లేదు. క్రీస్తే ఈ లోకానికి నరవతారిగా అవతరించి అనేక నిందల అవమానాలు పడి ఆయన మరణపు పాశములు ఎన్నో ఆయన వెంటాడినను, మరణపు వేదనలు ఎన్నుండను, వాటన్నిటి నుండి తొలగించబడి విజయశాలిగా లేచాడు. ఇప్పుడు సవాలుతో అంటున్నాడు. ఏమని? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంది, యెషయా గ్రంథంలో, ఇర్మియా గ్రంథంలోనూ, యేస్కేల్లోనూ ఉంది. ఏమనుంది? 1 కొరింథీ 15వ అధ్యాయం పెట్టుకుంటా. ఓ మరణమా 55 వచ్చిన 54 నీ ముల్లు అక్కడ, ఓ విజయమా. చూడండి,
ఓ విజయమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ సమాధి నీ విజయం ఎక్కడా? ఇప్పుడు ఏది విజయం? ఏది విజయం? ఉంది మరణము మింగివేయబడింది. ఇప్పుడు విజయం ఎక్కడ ఉంది? క్రీస్తులో ఉంది. చూసారా మనకి ఎంత గొప్ప ధన్యత. యేసు ప్రభు వారి ద్వారా దేవుడు మన ఎడలు ఏం చేస్తూ వచ్చాడు? విజయవంతమైన కార్యాలు. సౌర కార్యములు అంటే విజయవంతమైన కార్యాలు దేవుడు జరిగిస్తూ వచ్చాడు. అలాంటి విజయవంతమైన కార్యాలు దేవుడు మన ఎడ వేటిని బట్టి జరిగిస్తూ వచ్చాడండి? దేవుని యొక్క విజయవంతమైన కార్యములు మన ఎడలు ఎలా జరిగించబడి? ఒకటి, క్రీస్తుని గురించి జ్ఞానాన్ని బట్టి జరిగించబడింది. 2, దేవుడు మనం తోడుకుంటున్నారు. 3, ఆయన దక్షిణాస్తం. 3, ఆయన దక్షిణాస్తం. 4, ఆయన బాహుధర. 5, ఆయన భుజబలం, ఆయన ముఖ కాంతి. 6, ఆయన వల్లనే. 7, క్రీస్తు ద్వారా. ఈ యొక్క 7 అంతల అనుభవాన్ని బట్టి మన జీవితాల్లో దేవుడు విజయవంతమైన కార్యాలు జరిగించి మనలో ఉన్న చీకటి జీవితాన్ని తీసేసాడు, మనలో ఉన్న మరణకరమైన జీవితాన్ని తీసేసాడు. ఇవన్నీ తీసేసి మనకు పునరుద్ధానపు యొక్క అనుభవం తీసుకొచ్చి పునరుద్ధానం అనే విజయవంతమైన కార్యం మనం చేయలేదు, కానీ మనలో ఆయన జరిగించినందుకు మనం ఏం చేయాలి? ప్రభుని ఆరాధించాలి. అట్టి ఆరాధన మనం చేయనట్టు ప్రభు మనకి సహాయం చేయను గాక. ఆమేన్. ఆరాధనలో ప్రవేశిద్దాం. ఒకరి తర్వాత ఒకరు ఆరాధన చేద్దాం. మనం ఆరాధన చేయక మునుపు నిలబడి ఒక పాట పాడుకుందాం. అటు తర్వాత ఆరాధనలోకి ప్రవేశిద్దాం.